ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆరోపించారు. అందుకే ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవంగా పాటిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం కాపులకు ఏం చేసిందో చెప్పాలని కారుమూరి డిమాండ్ చేశారు. సంవత్సరం అయిన సందర్భంగా వాళ్ళు చెప్పిన ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో ఉందో అది ఒక చెత్తబుట్టలో పాడేసుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. ఆల్రెడీ చెత్తబుట్టకి వెళ్ళిపోయింది. ఆ మేనిఫెస్టోని మాత్రం చూపిరాడు, చెత్తబుట్టలో పడేశారు. ఇవాళ ఈ ప్రజల్ని వంచి అన్యాయం చేసి దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రజలని ఎన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎలక్షన్స్ లో ప్రచారంలో ఎన్నో వాగ్దానాలు చేశారు. 45 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు, ఆయన చాలా అనుభవజ్ఞుడు అన్నాడు, నన్ను మించిన వాళ్ళు లేరన్నాడు, ఈ రాష్ట్రంలో నా తర్వాతే ఎవరైనా అన్నారు, బటన్ నొక్కుతూనా గొప్ప అని అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచిన దినోత్సవంగా 4వ తారీఖున పెట్టడం జరిగింది.